కుర్రాడిదేమో తెలంగాణలోని ఓ చిన్న గ్రామం, అమ్మాయిదేమో 5 సముద్రాల అవతల ఉన్న ఫ్రాన్స్ దేశం, ఇంకా చెప్పాలంటే అందమైన ప్యారిస్ నగరం. కానీ అక్కడెక్కడో ఉన్న అమ్మాయికి ఇక్కడెక్కడో ఉన్న అబ్బాయికి ఆ దేవుడు ముడిపెట్టేశాడు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనే నానుడిని ఈ పెళ్లి మరోసారి రుజువు చేసింది. అంతేకాదు, ప్రేమకు ఎల్లలు ఉండవని మరోసారి తెలియజేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బుచ్చగారి లక్ష్మి, రాజు గౌడ్ దంపతులకు ఏకైక కుమారుడు చైతన్య. 4 ఏళ్లు బహ్రెయిన్లో ఓ కంపెనీలో సేఫ్టీ ఇంజనీర్గా పనిచేసిన చైతన్యకు అదే కంపెనీలో పనిచేసిన ప్యారిస్కు చెందిన ఇమెన్ బెన్ పరిచయం అయింది. అది కాస్త ప్రేమగా మారింది. 3 ఏళ్ల కిందట ఫ్రాన్స్ వెళ్లిన చైతన్య ఐటీలో మాస్టర్స్ పూర్తి చేసి అక్కడే ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక ఇద్దరు ఎలాగో ఫ్రాన్స్లోనే ఉన్నారు కాబట్టి ఇక పెళ్లికి ఇదే సరైన సమయం అని భావించారు. పెళ్లికి చేసుకోవాలని నిశ్చయించుకొని పెద్దలకు చెప్పారు. పెళ్లికి వీరిద్దరి తల్లిదండ్రులు, బంధువులు కూడా అంగీకరించేశారు. దీంతో తిమ్మాపూర్లో తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలంటే జాతకాలు వగైరా ఉంటాయి కదా, అందుకేనేమో ఇమెన్ బెన్ పేరును కాస్త మార్చి శాన్వీగా మార్చారు. తెలంగాణ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో శాన్వి తల్లిదండ్రులు బెన్, నేత్రా బెన్ పాల్గొన్నారు. ఈ ఫారిన్ అత్తామామలు అల్లుడు గారి కాళ్ళు కడిగారు. అమ్మాయి కాళ్లకు పెళ్లి కొడుకు చుట్లు తొడిగాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకను తిమ్మాపూర్ వాసులు ఆసక్తిగా తిలకించారు.